ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నీ వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయండి. అది ఫలించినట్లుగా సహాయం చేయండి. నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలంలో దానియేలు గ్రంథాన్ని మనం కొంత ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయంలో ఈ విధంగా ఉంది. బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఆ ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేలులోని కొంతమంది యవనస్తులను బబులోనుకు పట్టుకుని వెళ్ళిపోయారు. వారిలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఉన్నారు. వీరు ప్రత్యేకించబడినటువంటి దేవుని బిడ్డలు. వారి తల్లిదండ్రులు వీరిని బహు క్రమశిక్షణలో, ప్రభు శిక్షణలో బోధనలు పెంచినవారు. పరిస్థితులకు వాళ్ళు లొంగేవాళ్ళు కాదు. దేవునికి మాత్రమే వాళ్ళు లోబడి జీవించేటువంటి యవనస్తులు. వారిలో దానియేలు ప్రథముడు. దానియేలు అనే పేరుకు దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. వీరిని బబులోను కూరి వచ్చినా కూడా దేవుడు న్యాయం చేస్తాడు మాకనేటువంటి గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. ఆ పేరులో ఉన్నటువంటి అర్థం అది. సర్వశక్తి కలిగిన దేవుని శక్తిని నిరూపించుట్లో జీవము కలిగిన దేవునికి మంచి సేవకుడుగా, భక్తిపరుడుగా పేరు తెచ్చుకున్నవాడు దానియేలు. ఈ దానియేలు మంచి సాక్ష్యం కలిగిన వాడు. శత్రువు నుండి కూడాను సాక్ష్యాన్ని మంచిగా పొందుకున్నటువంటి వాడు ఈ యొక్క దానియేలు. మర్మమును సహితము బయలుపరిచేటువంటి వివేకము కలిగిన వాడు దానియేలు. దేవుడు ఆయనకు అలాంటి వరాలు ఇచ్చాడు. దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నవాడు, సత్యవంతుడుగా ఉన్నవాడు. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. చూడండి, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇలాంటి వ్యక్తి ఇశ్రాయేలులోని రాజవంశం నుంచి తీసుకొచ్చిన వాడు. లోపం లేనివాడుగా ఉన్నాడు, సౌందర్యవంతుడుగా ఉన్నాడు, సకల విద్యల్లో ఆరితేరిన ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇలాంటి వానికి తత్వజ్ఞానము తెలిసినవాడు. ఈ బబులోనులో ట్రైనింగ్, శిక్షణ పొందినటువంటి వాడు. అయినప్పటికీ ప్రత్యేకించబడినవాడు దేవుని కోసం. తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుని బిడ్డగా ఒక మంచి స్థానాన్ని పొందుకున్నవాడు. ఇతను నిర్దోషి అని, అనుదినము దేవుని సేవించేవాడని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, సింహపు నోళ్లను కూడాను దేవుడే తన దూతలను పంపి తన సేవకునికి హాని లేకుండా చేశాయి. అంటే దేవుని శక్తిని ఎంత పొందుకున్నవాడో మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. ఇటువంటి యవనస్తుని ప్రభువు అంటున్నాడు, నీవు నాకు బహు ప్రియుడవు, నీ భక్తిని, శక్తిని, విశ్వాసాన్ని నేను చూశాను అన్నట్లుగా దేవుడు ఆయన్ను దీవించాడు. కారణం ఏంటంటే దానియేలు యథార్థవంతుడుగా ఉన్నాడు దేవునికి. ఎంతగా ఆశీర్వదించబడినాడంటే 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వమందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన సముఖమున వణకాలి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. చూడండి, ఆయన రాజ్యము నాశనం కాదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును, ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉన్నాడు. ఎందుకంటే దానియేలును చూశాడు ఆయన అనుభవంలో. పరమందును భూమి మీదను సూచక్రియలను, ఆశ్చర్యకార్యములు చేయనివాడు ఆయనే అని రాయించాడు. కాబట్టి దానియేలు దర్యావేషు ప్రభుత్వం కాలమందు, పారసీకుడుకు కోరెషు ప్రభుత్వ కాలంలో ఆయన వర్ధిల్లినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని బిడ్డలను వర్ధిల్ల చేస్తాడు.
కాబట్టి యథార్థతను కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే దేవుడి మనకు తోడుగా ఉండి భయంకరమైన విపత్తుల నుండి, ప్రమాదాల నుంచి తప్పించి దానియేలును హెచ్చించిన రీతిగా కాలం మారని దేవుడు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. మారని దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రతికూల పరిస్థితులకు నువ్వు జంకవద్దు, కానీ ఆ దేవునికి మాత్రమే నువ్వు భయపడుతూ నీ జీవితాన్ని ఆయన అంకితం చేసుకుంటే నిన్ను ఆయన చూస్తున్నాడు. తగిన కాలమందు, కాలములు సమయములు ఆయన చేతిలో నయ్యాడు కనుక తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు, వర్ధల చేస్తాడు. అతి కృప నీకు దయచేయాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను, ప్రార్థించుకున్నాం. ప్రభువా, ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో నాటండి. ప్రార్థన యోధులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి, పవిత్రులుగా చేయండి. నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఎవరి బిడ్డలను మీరు దీవించండి. నీ ఆత్మతో వీళ్ళని సంధించి ముద్రించి వాడుకోమని ఈ ప్రార్థన ఆలకించేందుకు నీ స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.